కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్న నిజాంపట్నం మండల వ్యవసాయ అధికారి చుక్కా విజయరాజుతో పెళ్లి చేయాలని ఆ విభాగ పొరుగు సేవల ఉద్యోగిని డిమాండ్ చేశారు. ఆయన నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బాధితురాలు తెలిపారు. విజయరాజు గతంలో తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు తన భర్తకు పంపించి కుటుంబంలో కలతను సృష్టించాడని ఆమె ఆరోపించారు. భర్తని దూరంగా పెట్టిన తనను విజయరాజు చర్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, అధికారికంగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్న తనను దూరంగా పెడుతున్నట్టుగా ఆమె తెలిపారు. నిజాంపట్నం జెడ్పీటీసీ సభ్యులు ఒకరు విజయ్ కుమార్ ఇచ్చిన నగదు తీసుకుని పెళ్లి గురించి మర్చిపోవాలని తనతో చెప్పినట్టుగా ఆమె ఆరోపించారు. దీనిపై రేపల్లె డీఎస్పీ జెడ్పీటీసీ సభ్యులు విజయ్ కుమార్తో పెళ్లి చేయడం కుదరదని చెప్పి పంపించామని కూడా తెలిపారు. విజయరాజును సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ముందు తాగేసేసాను, లైజాల్ అనే ముందు 1/2 లీటర్ తాగేసాను. అవి నా కింద వాళ్ళు తీసుకొచ్చి గణేష్ హాస్పిటల్లో ఇట్లా పెట్టి అక్కడ కక్కిచ్చారు. మళ్ళీ ఇంకా అక్కడ అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి. నాకు ఏవో సార్ ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పారండి, అట్లాగే చేసుకుని ఉండమనండి సార్. నాకు ఎందుకంటే నాకు ఎటు లేకుండా పరువు పోయింది సార్, ఏం లేదు నా పరువు. అన్ని నిందాలు చేసేసాడండి, నా పరువు బాగొట్టేసేసాడు. అందుకని చెప్పేసి నాకు కూడా ఏమీ లేదు వెనకాల, నాకు పెళ్లి చేసుకోమన్నాడు సార్. ఎట్లయితే చెప్పాడు అంటే చర్చిలో చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ పరంగా చేసుకున్నాడు. నర్రాసు బిటాచి బరాయించలేక నేను తాగాను సార్. తాగిందేమో నర్రాసు జడ్పీటీసీ నర్రాసు ద్వారానే నేను తాగానండి. పద్దాక ఫోన్లు చేసి నువ్వు ఆయనతో విడిపో నా దగ్గరికి రా, ఆయనతో విడిపో నా దగ్గరికి రా, పద్దాక ఇదే మాట అండి. పద్దాక నర్రాసు ఇదే మాట. నేనుండాను, నేను చూసుకుంటాను, అసలు నువ్వు నా మాట ఏది ఏంటలేదు, ఎందుకు నువ్వు నేను నీ కళ్ళకు కనిపించిన పద్దాక ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. నువ్వు వస్తావా రావా, అర్ధరాత్రి కూడా రాత్రి ఖచ్చితంగా వేరే వాళ్ళ ఫోన్ల నుంచి చేశాడండి. ఆ రైట్ హ్యాండ్ని కూడా ఈయన మాట్లాడుకోగా రైట్ హ్యాండ్ ఆయన పేరేంటి గంగరాజుతో కూడా అండి పద్దాకడ ఆయనతో ఫోన్ చెప్తున్నాడు. అమ్మాయి వచ్చిదో రాదు కనుక్కో, వచ్చిదో రాదు కనుక్కో, అమ్మాయి ఎంత కావాలో కనుక్కో, నా దగ్గరికి రావాలంటే ఇవే మాటలు మాట్లాడుతున్నాడండి. పద్దాక ఇవే మాటలు నరాసు. అది ఒక ఎందుకండి ఆయన అట్లా మాట్లాడతాం.